అసుర అనేది మీ నేమ్ సార్? సో యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసి బాలరాజ్. ఇంకా తర్వాత నేను ఏమైందంటే లైఫ్ నుంచి కూడా అసలు ఒక ఆర్గ్యుమెంట్ మనస్తత్వం అనమాట. ప్రతిదీ ఒక రాక్షసుని మనస్తత్వం అనమాట. ఆ టైంలో ఎన్టీఆర్ గారి జైలు అవకాశం రావడం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా సార్, ఎందుకోసం స్టార్ట్ చేశారు? అది రీజన్? ఇండస్ట్రీకి నేను రైటర్ అవుదామని వచ్చాను. ఓకే, రైటర్ అవుదామని 14-15 టైంలోనే, 15 అనుకోండి, ఆల్మోస్ట్ 2015 టైంలో నా డిగ్రీ కంప్లీటెడ్ అయిన తర్వాత నాకు అట్లా సో ఇన్కమ్ సోర్స్ జీరో అయిపోయింది. ఫస్ట్ సాంగ్ ఏంటి సార్ మీరు రాసింది? యాక్చువల్లీ హిందూ బేస్డ్ సాంగ్. ఓకే, అది అయోధ్య టాపిక్ వచ్చేసి అయోధ్యలో రామ మందిరం కట్టాలి అనే టాపిక్. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. సో ద యాక్టర్ ఆఫ్ అసుర అనమాట. అంటే హ్యూమన్, ఒక మనిషి నేచర్ ఎలా ఉంటది, మన ముందు ఎలా ఉంటాడు, మన వెనక ఎలా ఉంటాడు, పుట్టినప్పుడు ఎలా ఉంటాడు, చచ్చినప్పుడు ఎలా ఉంటాడు, ఈ మధ్యలో వచ్చే బంధుత్వాలు ఏంటి, ఎలా వస్తాయి, ఎలా పోతాయి. సో అది నా క్వాలిఫికేషన్ కు పెట్టుకొని దాన్ని చదువుతూ అలా పాటలు రాసుకుంటూ ప్రయాణం మొదలైపోయింది. పుట్టినోడు చావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా, పుట్టినోడు చావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా. అసలు శ్మశానం కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు మాకు ఎవరికైనా వెళ్ళాలంటేనే భయం వేసి తలుచుకుంటే భయపడతాము. సో అలాంటప్పుడు నేను ఇంకా డేరింగ్ చేసిన పాటలు తక్కువ అయినా జనాల ముందు ఎక్కువ కాలం బ్రతికి మనం దానిపై అంటారు కదా, చిరస్థాయిగా నిలిచిపోవడం. మనం చచ్చిపోయినా మన పేరు ఉంటుంది అంటారు కదా. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. అంటే నువ్వు కాలిపోతూ ఉంటే, నీ శరీరం కాలిపోతూ ఉంటే, మీ బంధువులందరూ వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు ఆ పొగ దుమ్ము ధూళిలో నువ్వు కలిసిపోతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. యు లవ్ యువర్ డెత్. సో అందుకని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. పాట అనేది గొంతుల నుంచి వస్తుందంట, మాట అనేది మనసుల నుంచి వస్తుందంట, ప్రేమ అనేది కడుపుల నుండి వస్తుందంట. ఎగ్జాక్ట్లీ. సూపర్ సార్. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకునుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలో. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు భూమి మీద. రావే బొమ్మాలి వదలా ఎగిరిపోయిన ఏమిరా ఎంత ముద్దుగున్నది గుంట, నన్ను చూసి లైన్ ఎత్తున్నది ఏంది, జుట్టంతా తిప్పుతున్నది ఇట్లా రింగులు రింగులు. ఏమి నీ మొగడు లేడా, ఏమి నన్ను చెప్తున్నావు, నాకు లగ్గగా వచ్చినది. తర్వాత ఇంకో పాట కూడా చూసింటచ్చు యూట్యూబ్ లో, మామిడి పండు తీయగుంటది అని ఒక సాంగ్ ఉంది. మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. హాయ్ హలో, దిస్ ఇస్ యశ్రేయా శెట్టి ఫ్రమ్ వాయిస్ ఆఫ్ టాలీవుడ్. ఈరోజు మనతో ఒక ఫేమస్ ఫోక్ సింగర్ ఉన్నారు. ఆ ఫేమస్ ఫోక్ సింగర్ అనేది చెప్పడం కన్నా డిఫరెంట్ ఫోక్ సింగర్, డిఫరెంట్ జోనర్ అండ్ డిఫరెంట్ యాటిట్యూడ్ పర్సన్ విత్ డిఫరెంట్ స్టైల్ అండ్ విత్ డిఫరెంట్ ఇమాజినేషన్స్ అన్నమాట. ఒక్కసారి ఆ ఫోక్ సింగర్ ఎవరో తెలుసుకుందామా? హాయ్ హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. డిఫరెంట్ ఫోక్ సింగర్, డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ అన్ని డిఫరెంట్. ఈ డిఫరెన్షియేట్ రీజన్ ఏంటి సార్? సో మొదటి నుంచి కూడా ఒక డిఫరెంట్ వే ఆఫ్ థాట్స్, నా ఆలోచన విధానం కానీ, నా సాంగ్స్ కానీ జనాలకి ఎలా రీచ్ అయితే తొందరగా మనం సక్సెస్ అవుతాం మార్కెట్లో. ఓకే, నెంబర్ 1 పాయింట్. ఎక్కువ మనం డిఫరెంట్ చేయడం వల్ల జనాలకి తొందరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ చేసే రెగ్యులర్ కంటెంట్ చేయడం కంటే డిఫరెంట్గా పోయినాం అనుకో, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మార్కెట్లో సక్సెస్ఫుల్ కూడా తొందరగా కావచ్చు. సో ఆ రీజన్లోనే నా పాటలు కూడా మిగతా పాటల కొంచెం చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మెసేజ్ ఇస్తూ కానీ, ఆ క్యారెక్టర్ ప్రజెంటేషన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే ప్రతిది కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది. అంటే కంపారిజన్ విత్ ఫోక్ సాంగ్స్తో కంపారిజన్ చేయలేము. సో అలాంటి స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఇది నా పాట, ఇది నా జీవితం, ఇది నా లైఫ్ స్టోరీ,
ఇది నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటది అసుర పాటలు వింటే. నా ఫీల్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో దానికోసం. ఓకే. అసుర అని అంటున్నారు. అసుర అనేది మీ నేమా సార్? సో యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసి బాలరాజ్. సో ఓకే. అది బట్ తర్వాత నేను ఏమైందంటే స్క్రీన్ నేమ్ కోసం అంటే లైక్ పిలవడానికి అప్పటి వరకు బాగా జుట్టు హెవీగా జుట్టు ఒక గడ్డం ఉండి ఒక మంచి ఇప్పుడంటే కొద్దిగా సిక్గా బక్కగా ఉండేది. సో ఆ క్యారెక్టర్ తో పాటు స్క్రీన్ నేమ్ కూడా ఈజీగా ఉండాలి, ఏదో ఒక ఐడి డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ గా ఉండాలి. ఉంటే మనకు ఐడెంటిటీ ఉంటది అన్నట్టుగా. సో ఆ వే ఆఫ్ లో బాగా ఆలోచించడం మొదటి నుంచి కూడా లైక్ స్కూల్ లైఫ్ నుంచి కూడా అసలు ఒక ఆర్గ్యుమెంట్ మనస్తత్వం అనమాట. ప్రతిదీ ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఏదొచ్చినా సో ఒక రాక్షసుని మనస్తత్వం అనమాట. ఓకే. అట్లా సో అసుర అట్లా బాగా నేను బుక్స్ చదువుతూ ఉండడం కానీ అండ్ సొసైటీని అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో పెద్ద డిస్కషన్స్ ఇవన్నీ ఉండే క్రమంలో ఆ టైంలో ఎన్టీఆర్ గారి జైలు అవకాశం రావడం, అసుర ఓకే ఓకే అసుర ఓకే. రావడం. సో అప్పటికి నా పేరు ఉంది. సో నన్ను అందరూ అనేవాళ్ళు అనమాట, నీకు నీకు భలే సెట్ అవుతుందిరా బాబు ఈ సినిమా, యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ఉన్నట్టే ఉంటది, నువ్వు అర్థం కాదు ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా కొద్దిగా అర్థం కాకుండా అంత రఫ్గా ఉంటుంది అనమాట హ్యాండిల్. సో అప్పుడు బాగా నచ్చింది. సో ఆ టైంలో అసుర నా screen అసుర name నేమ్ వచ్చింది. అసుర బాలు అసుర అయిపోయారు అలా. అయిపోయింది. నాకు బాగా నచ్చింది. ఓకే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా సార్, ఎందుకోసం స్టార్ట్ చేశారు, అది రీజన్? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇండస్ట్రీకి నేను రైటర్ అవుదామని వచ్చాను. ఓకే. రైటర్ అవుదామని 14-15 టైంలోనే 15 అనుకోండి, ఆల్మోస్ట్ 2015 టైంలో నా డిగ్రీ కంప్లీటెడ్ అయిన తర్వాత నేను రావడం జరిగింది. సో అప్పటికి ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలో నాకు తెలీదు. సో ఇంకా కొంతమంది పరిచయాలు పెరుగుతూ ఉండడం అలా అట్లా సో ఇన్కమ్ సోర్స్ జీరో అయిపోయింది. ఉన్న డబ్బులను పోగొట్టుకోవడం, ఫైనాన్షియలీ బాగా సఫర్ అవ్వడం కొద్దిగా స్టార్ట్ అయిపోయింది. బట్ సాంగ్స్ చేస్తూ ఉన్నా, బట్ ఫేమ్ కోసం చేస్తున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నా. సో తర్వాత అనిపించింది, కొంతమంది అడ్వైజ్ ఇచ్చారంటే లైక్ నీకు కూడా ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది, నీకు అందరూ యూట్యూబ్ అప్పుడెప్పుడే బాగా స్టార్ట్ చేస్తున్నారు. సో నేను 17 టైంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టా, బట్ ప్రమోషన్ లేదు అప్పుడు, ప్రమోషన్ లేదు. సో పేరు లేకుండా ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా రారు. ఫస్ట్ మన ఛానల్ మన పేరు మార్కెట్లో ఫేమ్ అవ్వాలనే ఉద్దేశంతో నా నేమ్ మీద నేను ఫోకస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆఫ్టర్ 2000 ఆల్మోస్ట్ 20 నుంచి స్టార్ట్ చేయడం, ఛానల్ అనేది నా స్టార్ట్ ఛానల్ అయింది. స్టార్ట్ చేసినాం. బట్ ఫస్ట్ సాంగ్ ఏంటి సార్ మీరు రాసింది? ఫస్ట్ సాంగ్ వచ్చేసి 17లోనే అంటే బాగా పేరు తెచ్చిన పాట మన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఓకే. మీకు తెలుసు అనుకుంటా, మంగమ్మ సాంగ్స్. సో ఒక వే ఆఫ్ నడుస్తూ ఉంది. ఆ టైంలో నేను రైటర్గా స్టూడియోకి వచ్చి ప్రయత్నం చేస్తున్న టైంలోనే డిస్కో రికార్డింగ్ మ్యూజిక్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు నన్ను చూసారు. అప్పుడు నా వాయిస్ బాగా లౌడ్, కొద్దిగా పెద్ద గొంతు. సో లిరిక్స్ కూడా రాసే విధానంలో కూడా పర్ఫెక్ట్గా ఈజీ ఉండేది అనమాట. ఈ అబ్బాయి బాగా రాస్తున్నాడు. సో మీకు ఒక టాపిక్ ఇస్తూ ఉండడం, 17లో అయోధ్య ఫైట్ జరుగుతూ ఉండడం. సో రాహుల్ సిప్లిగంజ్ అప్పటికే స్టూడియోకి రావడం, నాకు ఆ కాన్సెప్ట్ ఇచ్చారు. ఓకే. మా కోసం మీ ఫస్ట్ సాంగ్ ఒకటి. యాక్చువల్లీ హిందూ బేస్డ్ సాంగ్. ఓకే. అది అయోధ్య టాపిక్ వచ్చేసి అయోధ్యలో రామ మందిరం కట్టాలి అనే టాపిక్. అది ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జయ జయ బజరంగని గొంతెత్తి చాటాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జయ శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నువ్వే ఇవ్వాలి, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. సూపర్ సార్, సూపర్ సూపర్, చాలా 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 బాగుంది. సో రాహుల్ సిప్లిగంజ్ గారి ప్రెజెంటేషన్ కూడా అంత గ్రాండ్ గా ఉండడం, సో అదైంది. అప్పుడు నా స్క్రీన్ నేమ్ జానీ. ఓకే. సో నేను జానీగా అప్పటికి నా స్క్రీన్ అసుర లేదు, జానీగానే ఉంది, జానీగా వచ్చా అప్పటికి. సో నేను స్కూళ్ళలో పిల్లలకి డాన్సెస్ నేర్పిస్తూ డాన్సర్ కూడానా? డాన్సర్ కొరియోగ్రఫీ ఓ, నేను చేస్తున్నా. అంటే ఓన్లీ ఫోక్ జోనర్, ఫోక్ సాంగ్ డాన్స్. ఊర్లలో, ఎందుకంటే నేను మొదటి నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్ కాబట్టి సో మనం ఎడ్యుకేషన్ వైపు వెళ్తే ఎక్కువ ఫైనాన్షియల్ ఇబ్బంది అయ్యేటట్టుంది. సో మన టాలెంట్ మనం నమ్ముకొని ఇలా సింగింగ్ ఈ ఫీల్డ్ లో వెళ్తే ఏదైనా వర్కౌట్. ఎంత వరకు చదువుకున్నారు సార్ మీరు? డిగ్రీ కంప్లీటెడ్.
డిగ్రీ డిగ్రీ కంప్లీట్. సైన్స్ స్టూడెంట్, ఎంఎస్సి జువాలజీ చేద్దాం అనుకున్నాను. ఓకే. సో అందుకే ఆ సైన్స్ స్టూడెంట్ అవడం వల్ల ప్రతిదీ కూడా గుచ్చినట్టుగా మాట్లాడడం, అది తెలుసుకోవాలని. సో పరిశోధన. పరిశోధన అంటారు. సో ఎగ్జాక్ట్లీ ఆ పరిశోధన అనే పేరుతో నేను ఏంటంటే నేను మనుషుల గురించి పరిశోధన చేయడం మొదలుపెట్టాను. సో ద సూపర్. డాక్టర్ ఆఫ్ అసుర అనమాట. అంటే హ్యూమన్, ఒక మనిషి నేచర్ ఎలా ఉంటది, మన ముందు ఎలా ఉంటాడు, మన వెనక ఎలా ఉంటాడు, పుట్టినప్పుడు ఎలా ఉంటాడు, చచ్చినప్పుడు ఎలా ఉంటాడు, ఈ మధ్యలో వచ్చే బంధాలు బంధుత్వాలు ఏంటి, ఎలా వస్తాయి ఎలా పోతాయి. సో ఒక అది నా క్వాలిఫికేషన్ కు పెట్టుకొని దాన్ని చదువుతూ అలా పాటలు రాసుకుంటూ ప్రయాణం మొదలైపోయింది 17 నుండి. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఇన్స్పిరేషన్ నాకు నేనుగానే స్వతహాగా మొదలుపెట్టిన, ప్రత్యేకంగా వీళ్ళు ఇన్స్పిరేషన్ అన్న నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యింది ఏం లేదు. లేదు. అంటే నాకు మొదటి నుంచి నాలో ఏదో సాధించాలి అని ఒక పిచ్చి, ఓకే. ఏదో స్క్రీన్ మీద కనబడాలనిపించి ఒక సినిమాటిక్ ఫీల్ మొదటి నుంచి నా బాడీలో ఉంది. అంటే వీళ్ళని చూసి నేను ఇలా అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు సినిమా పిచ్చి ఉంది కాబట్టి నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆర్జీవి గారిని చూస్తే ఎలా ఉంటారు, రంగు పొలవరం చూస్తే దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో నన్ను నేను ప్రజెంటేషన్ చేసుకోవాలి, అది డిఫరెంట్ జోనర్లో అది నేనే అయి ఉండాలి, నా క్యారెక్టర్ నేనే డిసైడ్ చేసుకోవాలి. సో డోంట్ డిపెండ్స్ ఆన్ అదర్స్, నేను ఎవరి మీద డిపెండ్ కాను. సో సెపరేట్ రూట్. సపరేట్ రూట్. మీరు మా పాటలను అబ్జర్వ్ చేస్తే చూడు, మీరు ఆ గడ్డం పెట్టుకొని జుట్టు అండ్ ఫేస్ ని మొత్తం ఒక చాలా ఒక అందవిహీనంగా చేసుకొని అలాంటి క్యారెక్టర్లు చేస్తూ పరిచయం అవడం అనేది చాలా రిస్క్. నాకు మిమ్మల్ని చూస్తే పశుపతి గుర్తొస్తాడు, అరుంధతి పశుపతి. ఎగ్జాక్ట్ గా యాప్ట్ మీకు అది అదే గుర్తొస్తుంది నాకు మిమ్మల్ని చూడగానే. సో మీరు అంటే విలన్ క్యారెక్టర్ లో సూటబుల్ అని మీరు 100% సార్. యాక్చువల్లీ కన్ఫర్మ్ గా దానికి యాప్ట్ అయిపోతారు అసలు నిజంగా చెప్పాలంటే ఆ గెటప్ కి. అండ్ మీరు చేసిన రీసెంట్ సాంగ్ కి కూడా ఆ జోవియల్ జోనర్ మీ గెటప్ చేయడం వల్ల అందులో ఐ థింక్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం బాడీ బిల్డప్ ఉండింటే ఆ మాత్రం ఎగ్జాక్ట్లీ ఇంకా మీరు పశుపతి. అప్పుడు సోను సూద్ సార్ చేసినట్టు యాక్ట్ అలానే అనిపించింది. అదే ప్రీవియస్ సాంగ్స్ లో యాక్టింగ్ కి నేను రైటింగ్ కి ఎంత ప్రయారిటీ ఇస్తానో ఆ యాక్టింగ్ కి కూడా అంతే. అసలు కాంప్రమైజ్ కాను క్యారెక్టర్ విషయంలో, అట్లా అయితేనే చేస్తాను లేకపోతే చెయ్యను. సో అందుకని నేను అంత మొండిగా నిక్కచ్చిగా మాట్లాడే విధానం కానీ, పాటలు రఫ్ హ్యాండలింగ్ కానీ, పదాలు కానీ ఉండడం వల్ల సో అసుర అనే కూడా అంత జనానికి తొందరగా కనెక్ట్ అయింది అనమాట. నా పాట చూస్తే ప్రతి ఒక్కరు ఇది నా జీవితం వల్ల అంత తొందరగా కనెక్ట్ అవ్వడానికి అది రీజన్, జెన్యూన్ గా ఉండడం. అంటే మీ లైఫ్ లో అన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసారా సార్? చూసాను. మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి సార్ ఇప్పటి వరకు? బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా పేరే అసుర. అంటే ఇలా అంటే తల్లిదండ్రులు సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి, సొంతంగా కూడబెట్టుకున్న ఆస్తులు చాలా రేర్గా ఉంటాయి. చూడండి, ఆస్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు, నగలు, సంపాదన ఇలాంటిది అయి ఉంటుంది, బండ్లు ఏదైనా అయి ఉండొచ్చు. సొంతంగా సంపాదించుకుంటా నీతో నువ్వు సంపాదించుకుంటావు చూడు, దట్ ఈజ్ యూ అంటారు కదా, దట్ ఈజ్ ఐ అనమాట, దట్ ఈజ్ అసుర అని అంటారు. సో అది నా అచీవ్మెంట్. అంటే నాకు నేను సంపాదించుకుంది. ఇప్పుడు బాలు అని కొందరు పిలుస్తుంది, బాలు అనే పేరు, బాలరాజు అనే పేరు బాలు నుండి అంటే పేరు. అంటే నేను చచ్చిపోయినా మై లాస్ట్ డెత్ నా ఊపిరి ఉన్నంత వరకు నన్ను అసురగానే గుర్తుపెట్టుకుంటాను. అంటే తల్లిదండ్రులు ఇచ్చిన వారసత్వం కాకుండా సొంతంగా నేనైతే క్రియేట్ చేసుకున్నా చూడ. సో అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా పేరు. మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు ఎంత వరకు ఉంటుంది సార్? సో పేరెంట్స్, ఫాదర్ లేరు, చిన్న ఉన్నప్పుడే వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. సో మదర్ ఇంటికన్నా ఉంటది, అన్నయ్య వదిన, పిల్లలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జస్ట్ మనం బాగా డబ్బులు ఉండి బిలో అంటే బిలో యావరేజ్, ఏదో మనం ఈ పూట చేసుకుంటే తిని సంతోషంగా ఉండదు అంతే, బట్ ఓవర్ గా లేదు. సో నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మొదటి నుంచి కూడా కొద్దిగా రఫ్ క్యారెక్టర్ కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను, నేను బ్రతకగలను, ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతా, ఎలాగైనా బ్రతుకుతా అని ఒక దాంతో మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నేనే అదే 14-15 టైంలో హైదరాబాద్ వచ్చాను. ఇప్పటివరకు ఎన్ని పాటలు రాశారు సార్? దాదాపు 100 ఉంటాయి, బట్ అందులో పేరు దర్శనాయి కొన్ని, జనానికి కొన్ని తెలియవు. మా కోసం ఒకటి వినిపించండి. మీకోసం సో పుట్టినోడు చావక తప్పదని ది బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్. స్టార్టింగ్ ఆ పాట కూడా ఉండే అనమాట. పుట్టినోడు చావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా, మట్టిలోన కలువాక తప్పదు రంగుల బంగులెందుకురా, యాడబోవు నీ ప్రాణము ఎందుకింత ఆవేదనో, కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురా,
యాడబో నీ ప్రాణమో ఎందుకింత ఆవేదనో కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురా పుట్టినోడు చావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా మట్టిలోన కలువక తప్పదు రంగుల బంగులెందుకురా. సో ఇది నేను వచ్చినప్పుడు ప్రజెంట్ చేసిన సూపర్, సో ఆర్ట్ గ్రేట్ లిరిక్స్. ఆర్ట్ ఇలాంటి లిరిక్స్ ని ఎలా చూస్ చేసుకుంటారు అసలు? అంటే ఎవ్రీ లిరిక్ టు టచ్ టు హార్ట్ నుంచి ఇంత హార్ట్ఫుల్ లిరిక్స్ రావాలి అంటే చాలా డెడికేషన్ కావాలి. ఇంత డెడికేషన్ మీరు ఎట్లా చేస్తారు సార్? యాక్చువల్లీ సీరియస్లీ నేను అంటే నేనైతే మీకు ఏదైతే చెప్పానో నేను నా డ్రీమ్ రీచ్ కావాలి, నా గోల్ రీచ్ కావాలి అంతవరకు అంటే నేను గెలవడం కోసం నాకు ఒకటే లైఫ్ ఉంది, ఇంకో లైఫ్ ఉందంటే మనం నమ్మం. సో నా లిరిక్ లో కూడా అదే ఉంటది. సూటిపోటి మాటలతోని సూదిలాగా గుచ్చుతుంటారురా, కష్టం వస్తే కన్నీరు దుడువారు కాలయముడు లాగా తరిమేరురా, ఆకలంటే అన్నము పెట్టారు హుండీలో డబ్బులు వేస్తారురా. సో ఈ జెన్యూనిటీ ఏంటంటే మనుషుల్ని సొసైటీని అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుచుకుంటూ వస్తున్నా, రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను సరదాగా నా వే ఆఫ్ లో నేను పోను. నాకు అనుభవం నా చుట్టూ ఏం జరుగుతుంది, డబ్బున్న వాళ్ళు ఎలా పోతున్నారు, ఒక కామన్ మ్యాన్ ఎలా పోతున్నాడు, సో ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, సాధారణ టీ కొట్టాడే ఎలా మాట్లాడుతున్నాడు, అదే హయ్యర్ లో ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు, సో ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఎలా డ్రెస్సింగ్ స్టైల్స్ ఎట్లున్నాయి. సో ఇది నాకు వచ్చేస్తుంది వెంటనే, ఓహో ఇది ఒక కాన్సెప్ట్, మనుషులు ఇట్లున్నారు బా. సో అసుర పాటలు ఏంటంటే లైక్ ఇట్లా కొన్ని పాటలు డబ్బున్న వాళ్ళే వింటారు, కొన్ని పాటలు మిడిల్ క్లాస్ వాళ్ళే వింటారు, ఇట్లా ఒక్కొక్క జోనర్స్ ఉంటాయి ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో. బట్ నా ఏంటంటే అందరూ వినగలరు, కూర్చొని నిర్భయంగా ఈ పాట వింటే మన లైఫ్ తెలుస్తుంది, ఈ పాట వింటే మనం మన డ్రీమ్ నెరవేర్చుకోవాలని తెలుస్తుంది, ఈ పాట వింటే మనం ఏదో సాధించాలని ఉంటది. సో ఇలాంటి మోటివేషన్ అనేది ది బెస్ట్ ఉంటుంది. ఎన్నో డివోషనల్ సాంగ్స్ చేసారు, మీకు శివుడు అంటే బాగా ఇష్టం అనుకుంటా. అంటే బేసిక్లీ పర్ఫెక్ట్ ఒక దేవుని తిట్టాలంటే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అలా సో బేసిక్లీ మేము అందరం డాన్సర్స్ అండ్ ఈ ఫీల్డ్ లో ఉంటాం కాబట్టి నటరాజును బేసిక్గా పూజించడం కానీ ఆరాధించడం కామ్. సో ఆరాధించడం పూజించడం అంటే పిచ్చి కాదు, నేను చెప్పాను కదా. సో మన పీస్ఫుల్నెస్ కోసం, ఎందుకంటే మేము ఎక్కడెక్కడో, ఎందుకంటే నేను డేర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటా, లైక్ శ్మశానాల్లోకి వెళ్ళడం, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాం. సో అలా అంటే ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే కదా. సో అందులోంచి పుట్టిందా బొందలగడ్డ పాట. కానీ అసలు శ్మశానం కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు మాకు ఎవరికైనా వెళ్ళాలంటేనే భయం వేసి తలుచుకుంటే భయపడతాము, అలాంటిది మీరు వెళ్ళిపోవడం, సాంగ్ షూట్ చేయడం అండ్ మీ మొత్తం అసలు అది మీకు ఎలా చేయగలిగారు అసలు? శ్మశానం కాన్సెప్టే నాకు ఆలోచన ఏంటంటే, నేను మొదలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా అంటే చెప్పాను కదా డిఫరెంట్ క్యారెక్టర్ అని. సో ఆ క్యారెక్టర్ బేస్డ్ గా ఇప్పుడు లవ్ సాంగ్ చేయాలంటే ఈజీ, అంటే ఈజీ అది ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది, బట్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది, ఫోక్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది. మెసేజ్ లో కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటుంది, మెసేజ్ లో కొందరు మాత్రమే చేయగలరు. అందులో చరణ్ అర్జున్ మన BBM క్రియేషన్స్ వాళ్ళు మంచి మంచి హిట్ సాంగ్స్, నువ్వో రాయి నేనో శిల్పి అని మీరు వినే ఉంటారు, కొన్ని అద్భుతమైన జనాలను చేరుకునే పాటలు ఉన్నాయి. ఆ జోనర్ లో వచ్చిన వ్యక్తి నేను మాత్రమే. సో అలాంటప్పుడు నేను ఇంకా డేరింగ్ చేసిన పాటలు తక్కువ అయినా జనాల హృదయాలు ఎక్కువ కాలం బ్రతికి మనం అంటారు కదా చిరస్థాయిగా నిలిచిపోవడం, మనం చచ్చిపోయినా మన పేరు ఉంటుంది అంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ అనమాట. సో అందుకని నేను డెత్ ని ఒక సబ్జెక్ట్ గా, నేను సైన్స్ స్టూడెంట్ అవ్వడము అదొకటి ప్లస్ పాయింట్, అండ్ నన్ను ప్రూవ్ చేసుకోవాలన్న కసినాలో ఉండడం, ఏదో సాధించడం, ఈ పిచ్చి పట్టుదల అనేది నన్ను డెత్ వైపు తీసుకెళ్ళింది అనమాట. డెత్ వైపు తీసుకెళ్ళిందంటే చావు పాటలు చేసే సిచ్యువేషన్. ఒక్కసారి మాకోసం ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరెరె కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా, మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా. లిరిక్స్ మీరు వినండి, అట్లా డెప్త్ వర్డ్ మీనింగ్ ఉంటుంది. నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, నీ పైసల పరుపు పదవుల వలుపు కాలం చెల్లునురా,
కాలే నిప్పుల బూడిదలోను బజ్జోనా కన్నా ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా. వావ్ వావ్ వావ్. ఒక్కొక్క లిరిక్ సీరియస్లీ టచ్ టు హార్ట్ ప్రతి ఒక్క ఈచ్ అండ్ పర్సన్ కి కనెక్ట్ అవుతుంది సాంగ్ ఇది. అయితే నేను ఈ యూట్యూబర్స్ లో నాకు తెలిసి చావు ఇంత గొప్పది అని రాసిన ఫస్ట్ పర్సన్ నేనే అనుకుంటా. వావ్ గ్రేట్. మేము గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం సార్, అంత గ్రేట్ పర్సన్ ఇక్కడ మీరు మా దగ్గర ఉన్నందుకు. ఎందుకంటే మీరు చూడండి, అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, ఖాళీ పని సొమ్ములు సోకులు డబ్బులు ఇవన్నీ వృధా పోతే అక్కడ వచ్చేది సెకండ్ లైన్ ఏదైతే ఉంటుందో, కాలే నిప్పుల బూడిదలో నువ్వు బజ్జో నాకన్నా ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటారా. అంటే నువ్వు కాలిపోతూ ఉంటే, నీ శరీరం కాలిపోతూ ఉంటే, మీ బంధువులందరూ వెళ్ళిపోతూ ఉంటే, ఆ నువ్వు ఆ పొగ దుమ్ము ధూళిలో నువ్వు కలిసిపోతూ ఉంటే ఎంత హాయిగా ఉంటది. యు లవ్ యువర్ డెత్. వావ్ అదే దానికి చాలా డేరింగ్ అవసరం. సో అందుకని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. పాట అనేది గొంతుల నుంచి వస్తుందంట, మాట అనేది మనసుల నుంచి వస్తుందంట, ప్రేమ అనేది కడుపుల నుంచి వస్తుందంట, మా అసుర మాట అనేది కూడా మా ప్రజల నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ సూపర్ సార్. జనం గుండెలో ఏదైతే ఉందో, వాళ్ళ మనసులో ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా లిరిక్స్ లో దించి రాయగలరు. బట్ ఈ సందర్భంలో ఎన్నో ఒడిదొడుకులు ఇంకా కామన్ మనకి లైఫ్ లో. కానీ మా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, యాక్చువల్లీ మా అసుర ఇలా ఉండడే, మా అసుర గెటప్ ఇది కాదు, మా అసుర ఇలా కాదు కదా, మేము చూసిన అసుర వేరు, మాకు కనిపిస్తున్న అసుర వేరు, మా అసుర మాకు కావాలి అని డిమాండ్ అనమాట. ఇంకా సో డిఫరెంట్ అంటే ఒకప్పుడు మీరు చూసినట్టయితే బాగా హెవీ జుట్టు గడ్డం ఉండి చాలా ఇట్లా కొప్పేస్తే ఇట్లా ఉండేది. నేను చూస్తే నా పర్సనాలిటీ నేను నడుచుకుంటూ వస్తే లైక్ ఇదేంద్రా బాబు, ఒక విలన్ మీరు అన్నారు కదా, ఒక సైకో ఒక విలన్ నడుచుకుంటూ వస్తే. బట్ సున్నితమైన మనస్తత్వం ఇది మన క్యారెక్టర్, మనం అట్లా డెవలప్ చేసుకోవడం. అన్ని టైప్స్ ఆఫ్ జోనర్ సాంగ్స్ పాడారు, అన్ని టైప్స్ ఆఫ్ జోనర్ సాంగ్స్ ఉన్నాయి, మరి పొలిటికల్ టైప్ ఆఫ్ జోనర్ సాంగ్ ఎందుకు లేదు? ఉన్నాయి బట్ జనాల్లోకి అంత రీచ్ కాదు. లేవు అన్న ఛాన్స్ లేదు, ఉన్నాయి ఉన్నాయి కానీ నేను ఎక్కువ టచ్ చేయలేకపోయా. ఎందుకు అలా? ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, లేదంటే వాళ్ళ నుంచి ఏమైనా ప్రెజర్ వస్తుందనా పొలిటికల్ మీద రాయడం వల్ల, చెప్పడం వల్ల? లేదు అలాంటిది ఏం లేదు, కానీ నాకు ఇష్టం లేదనమాట. దట్స్ ఇట్, అంతే. అంటే చేస్తాను, మరి అంత పర్టికులర్ గా రాజకీయం వైపు వెళ్ళి రాయాలి అని అనలేదు. ఓకే. అసుర అనే పర్సన్ ఓన్లీ ఫోక్ సింగరేనా? సినిమాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? డాన్సర్ అని కూడా విన్నాం. మీరు ప్రతిదాన్ని మెన్షన్ చేస్తున్నారు ఫోక్ సింగర్. ఐఎమ్ నాట్ ఎ ఫోక్ సింగర్, బట్ మీరు కన్వే అలా చేస్తున్నారు. బట్ నో ప్రాబ్లం. అంటే నా పాటలకు డిఫరెంట్ జోనర్. ఎలా అంటే మోటివేషనల్ ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, హార్ట్ టచింగ్. సో అది అనమాట. సో కొన్ని జోనర్కి వచ్చేసరికి నా పాటల్లో ఇవి మాత్రం ఫోక్ అంటే అనుకుంటుంది. ఇప్పుడు మీరు సినిమా సాంగ్స్ ఉన్నారనుకో, ఇది ఇలా ఉంటుంది, ఇవి అలా ఉంటాయి, ఇవి ఈ సాంగ్స్. సో అసలు జోనర్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో ఎందుకంటే నేను చేసే ప్రయత్నం అంతా సినిమాలోకి వెళ్ళడం కోసమే. జస్ట్ యూట్యూబర్గా ఎందుకంటే నా కొద్దిగా ఫైనాన్షియలీ సోర్సెస్ తీయడం, నన్ను రికగ్నైజ్ చేసుకోవాలంటే నన్ను వేరే వాళ్ళు ఎవరు ప్రొడ్యూస్ చేయలేరు. నా క్యారెక్టర్ నేను బయటికి రావాలంటే. సో దట్స్ ఏంటంటే నేను ఒక క్యారెక్టర్ని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నాను. అది అసుర మ్యూజిక్. ఇక్కడ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం మీరు చూసినట్లయితే చాలా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం ఛానల్ మీద. అందుకని జనానికి అంత దగ్గర అయిపోయింది. సో సినిమాలకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగానే ఇది కొన్ని ఛాన్సులు వచ్చాయి చేయి దాటి వెళ్ళేసిపోయాయి. బట్ నో ప్రాబ్లం, స్టిల్ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ మనం ట్రై చేస్తూ ఉండాలి. చాలా మంది అంటారు డెఫినెట్ నువ్వు సక్సెస్ అవుతావు సినిమా ఇండస్ట్రీలో, నాకు నమ్మకం ఉంది. డిగ్రీ అయిపోయింది అన్నారు కదా సార్, ఎక్కడ చేశారు సార్ డిగ్రీ? సో డిగ్రీ వచ్చేసి భువనగిరి, యాదాద్రి భువనగిరి డిగ్రీ, ఇంటర్ డిగ్రీ అక్కడే కంప్లీటెడ్. మీ ప్రాపర్ మొత్తం కూడా అక్కడే? ప్రాపర్ యాదగిరి గుట్ట, మాసాయిపేట ప్రాపర్, మాసాయిపేట మా బ్యాచ్. బట్ అక్కడ 10th, డిగ్రీ వచ్చేసి భువనగిరిలో కంప్లీట్, ఇంటర్ డిగ్రీ భువనగిరిలో కంప్లీట్. మరి మీ డిగ్రీలో మీకు ఏమైనా క్రష్, లవ్ అలాంటివి ఏమన్నా? అలాంటివి ఏం లేవండి. ఉంటది కదా సార్, క్రష్ లేకుండా ఉంటది ఎవరికైనా? ప్రతి పర్సన్ కి ఉంటది క్రష్ అనేది. ఎందుకు ప్రతి పర్సన్ ఉండాలని ఏం రూల్ లేదు. అది చైల్డ్హుడ్ క్రష్ ఉంటది కదా, వన్ సైడ్ లో అప్పట్లో ఇప్పట్లో మేము తెలుసుకోవచ్చాను. జమాన్లో తెలిసి తెలియని వయసులో తూనిగా టైప్ ఆఫ్ అనమాట. పేరు చెప్పండి, నాకు పేరు కావాలి, నేను తెలుసుకోవాలి. అసుర ఫ్యాన్స్ క్వశ్చన్ అది. నో కాంట్రాక్ట్. వన్ సైడ్ లవ్ మాత్రం ఉంది. అది 10th, ఇంటర్, డిగ్రీ అని చెప్పాను, కానీ వన్ సైడ్ లవ్ అవుతుంది. వన్ సైడ్ లవ్ అంతే, వన్ సైడ్ లవ్, ఫీల్ మై లవ్ టైప్ అంతే.
సో అప్పుడు ఇది లవ్ అట్రాక్షన్ అది తెలిసే ఏజ్ కూడా ఏం కాదు. మరీ డిగ్రీ ఇంటర్ అంటే అప్పుడు నా డ్రీమ్ కోసం ఏదేదో సాధించాలని. మీరు అన్నట్టు లైఫ్లో లవ్ అనేది కొందరికి కామన్, కొందరికి సీరియస్, మన లైట్ అంతే. అంటే కొంతమంది ఉంటారు కదా, పిల్లే నా ప్రపంచం, పిల్ల లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతా, అది ఆ అమ్మాయి కావాలి, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. ఓకే. చిన్న చిన్న మరి పల్లి మా ఆసుర లైఫ్ లోకి ఎలాంటి అమ్మాయి రాబోతుంది? ఆ అమ్మాయి పేరు నా చేతి పైన ఉంది. టాటూ చూసిన తర్వాత మీరు అది అనుకున్నారు కదా. అంతే కదా సార్, ఒక ఎంత మంచిగా ఉంది, KB లవ్ సింబల్ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటారు అనమాట మీలాగా. ఏది ఏది ఇది ఏదైనా అయి ఉండొచ్చు కదా, అమ్మాయి ఎందుకు ఉంటది? కామన్ గా అట్లా నాన్న అమ్మ వాళ్ళు అయితే మెన్షన్ చేసుకుంటాం మనం, కానీ అట్లా సింగిల్ లెటర్స్ తో ఉంది కదా. సో K ఫర్ కొండల్, కొండల్ అంటే మా గురువు గారు. సో B ఫర్ బాలు, నేనే. లవ్ అని అంటే ఇష్టం, ఏదో అప్పుడు తెలియని వయసులో టాటూ, తెలియని వయసు అంటే లైక్ 13-14 టైంలో, 12th. అంటే టాటూ వేసుకున్న సమయానికి అప్పటికి ఆయన నన్ను ఎవరైతే ఐడెంటిఫై చేసి ఈ ఫీల్డ్ తీసుకొచ్చారో ఆయన చనిపోయారు అనమాట. ఓకే ఓకే. సో రోడ్ గురుగారు అంటే మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్. రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సో తనకి ఏదో గుర్తింపుగా నాకు గుర్తుండాలి ప్రతిదీ అన్నది సిచ్యువేషన్ లో బి అంటే ఒక చిన్న లవ్. ఎవరన్నా చూస్తే అలా అనుకోరు కదా సార్, ఖచ్చితంగా లవ్ అనే అనుకుంటారు. నేను చాలా సందర్భాలు అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన ఇది. చాలా మంది తెలుసు ఇప్పుడు బాలుకి అసురా అనే ఉంటది ఎక్కడ చూసినా. బాలుకి అసురా అంటే ఎవరైనా అమ్మాయి పేరు తీసుకొని అక్కడ పెట్టుకునేంత ఛాన్స్ అయితే లేదు. అండ్ నేను అంత లవర్ బాయ్ అయితే కాదు, సీరియస్లీ. నచ్చిట్ అంతే. మరి మా ఆసురా లైఫ్ లో రాబోయే అమ్మాయి ఎలాంటి క్వాలిటీస్ అనుకుంటున్నారు? నేను కొద్ద మొండి మనిషిని కాబట్టి చాలా సాఫ్ట్ జోనర్ అయితే బాగుంటుందని. చూద్దాం కిస్మత్ ఎలా ఉందో మనకు తెలియదు. మన లైఫ్ లోకి వచ్చేది ప్రతిదీ మనకు జరగాలని రూల్ లేదు. లైక్ మంచిగా జరగవచ్చు, చెడే జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అండ్ రేపటి గురించి, ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆలోచించేంత క్యారెక్టర్ అయితే నేను కాదు. అని చెప్తే నన్ను తట్టుకోవాలంటే ఒక ఆర్జీవిని తట్టుకున్నట్టు. ఆర్జీవిని ఎవరైనా భరిస్తారా? ఇట్స్ ఇంపాసిబుల్ రామ్ గోపాల్ వర్మ గారిని భరించడం. సో అంటే తనకు నచ్చింది తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఇది కావాలి అది ఈ రోజు బతికితే చాలు అన్నట్టు. సో దట్ కైండ్ ఆఫ్ అలాంటి క్యారెక్టర్ ని ఇష్టపడే వాళ్ళు మన లైఫ్ లోకి రావాలంటే వాళ్ళకి కూడా చాలా డేరింగ్ ఉండాలి. అది అదే సార్, మీ లైఫ్ పార్ట్నర్ గురించి మాకు ఒక మీ మాటల్లో, మీ పాటల్లో ఒక పాట. సో ఒక మాటలో ఒక పాటలో చెప్పాలంటే నాకు ఉదయ్ కిరణ్, హీరో ఉదయ్ కిరణ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో మనసంతా సినిమా, నువ్వే సినిమా నుంచి అలా కాదు, మేము అడిగిన పాట ఏంటి మీరు క్రియేట్ చేయాలి. మీరు ఇప్పట్లో ఒక 4 లైన్లు తన గురించి తనని తలుచుకొని మీరు పాడగలగాలి. అట్లా సరే, నా ఫీలింగ్ అయితే ఫస్ట్ అయితే పాడతా, దాని తర్వాత వస్తే అది కూడా పాడతా. ఓకేనా? ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళవనే సంగతి, గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళవనే సంగతి, గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇకపై నువ్వు ఎవరు నువ్వని వెతికానా నీడ నువ్వని, నేస్తమా నీకు తెలిపేదెలా, చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా, చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా, మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. సూపర్ సూపర్. ఫోకే కాదన్నమాట, సినిమా పాటలు కూడా అసుర గారు చాలా చాలా బాగా పాడగలరు. వా వా వా. అయితే ఇప్పుడు మీరు ఒక పని చేయాలి, మా ఫ్యాన్స్ కోసం మీరు మీ సాంగ్ గెటప్లో రావాలి. సో అది మా ఫ్యాన్స్ డిమాండ్. సో తప్పదు, నన్ను మమ్మల్ని అభిమానించే అభిమానుల కోసం, మా కోసం ఖచ్చితంగా. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వావ్, ఇది కదా సార్ అసలు అసుర అంటే. సూపర్ అసలు సూపర్. ఇవి గెటప్ చూస్తుంటే మాకైతే గూస్ బాంబ్స్ వస్తున్నాయి అసలు నిజంగా. నిజంగా సాంగ్ కి, గెటప్ కి, మీ వైబ్ కి, మీ వాయిస్ కి అన్ని అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఈ గెటప్ మీద మీ సాంగ్ వినాలనుకుంటున్నాం, తొందరగా మా ఆడియన్స్ కోసం పాడేయండి. తప్పకుండా.
ఆ మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకునుండ్రు నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా మనసులటి పెట్టుకొని మీది కొటి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు లేనిపోని ఎప్పి బట్టగా చేసేటి లేకిన కొడుకులుండ్రు దునియాల అబ్బబ్బ నువ్వెంత గొప్పోని వంటారు అబ్బబ్బ నువ్వెంత మంచోని వంటారు అరసెకనులోన మాట మార్చేస్తారు మంది కొంపలు ముంచి అయ్యో మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు భూమి మీద. అది. సూపర్ నో వర్డ్స్ సార్, నిజంగా చాలా 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 హార్ట్ టచింగ్ సాంగ్. అసలు ఎంత So, బాగుంటే ఎంత బాగున్నాయో లిరిక్స్ కూడా వింటుంటే ప్రతి ఒక్క లిరిక్ కూడా హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయిపోతుంది సార్. సో ఆ పాటలో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే లైక్ ఆ ఎగ్జాక్ట్లీ సూపర్. యాక్టింగ్ కూడా ఇక తీసేస్తున్నారు సార్, సీరియస్లీ. నడుము ఉంచుకుంటూ అనమాట. సో ఈ నడుములు పనిచేయవు, సో మెడలు పనిచేయవు, ఈ పిక్కలు పనిచేయదు. ఒక క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్. సో దాంతో మనము ఇదేంటంటే లైక్ ఒక మెసేజ్ కాబట్టి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం అనమాట. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు. సో ఈ టైప్ ఆఫ్ వెళ్తుంది క్యారెక్టర్. సూపర్ సార్, ఎక్సలెంట్. వావ్ అమేజింగ్ సార్. చాలా 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 బాగుంది, అసలు నాకైతే మాటలు రావట్లేదు. సో దట్ అంటే ఏ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ లో ఉండాల్సిన కొత్తదనం కానీ లేదంటే డిఫరెన్స్, మీరు అన్నట్టు ఒక విలనిజాన్ని మనం క్రియేట్ చేయడం కోసం అట్లా మెయింటైన్ చేయాల్సి వస్తుంది సమ్ టైమ్స్. ఎగ్జాక్ట్లీ విలన్ అయితే పర్ఫెక్ట్ సార్ మీకు. ఇంకా పేరు పెట్టలేదు, ఇంకా మా అసుర యాక్టర్ కొత్తగా చూడాల్సిందే మూవీస్ లో. డిఫరెంట్, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇట్స్ పాసిబుల్ అవుతుంది. ఈ 100 సాంగ్స్ చేసే దాంట్లో ఒక టాప్ 10 సాంగ్స్ ఉంటాయి కదా, అందులో మీకు బాగా హిట్ అయిన సాంగ్? వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, నువ్వు అట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో. సో ఇది అసుర మ్యూజిక్ లో ఉంటది. దీని తర్వాత నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు, నువ్వు నష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు, అంతా నా వాళ్ళంటావు నా వాళ్ళే బలమంటావు, ఒంటరివైతే ఎవరు రారు ఎవరు రారు రారు, కష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు. అది అంటే ఇట్లా చూసుకుంటూ పోతే చాలా మెంబర్ ఆఫ్ ఉంటాయి. మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చరా ఏం పోయరా కలిసి మెలిసి హాయిగా ఉండాలిరా, ఆకలన్నోడికి అన్నము గట్టని బ్రతికెందుకు, ఆపదున్నోడికి సాయం అని పైసెందుకు, ఎదిగేవాన్ని చూసి ఆనందపడలేని మనసెందుకు, ఎక్కడ ఒక చోట అనగదొక్కాలనే కుట్రెందుకు, అందుకే మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చరా ఏం పోయరా కలిసి మెలిసి హాయి ఉండాలిరా. దాని తర్వాత నెక్స్ట్ లో వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం, మనుషులంతా ఒకటే అని నీతులు చెబుతారు, మనుషులంతా ఒకటే అని నీతులు చెబుతారు, జెండ పండుగ అయిపోతే జారుకుంటారు, ఓ ఈశ్వరు అల్లా యేసు పైన పటారంలో నల్లటారం, ఈశ్వరు అల్లా యేసు పైన పటారంలో నల్లటారం. సో సూపర్ సార్, మైండ్ బ్లోయింగ్. ఒక్కొక్క సాంగ్ ఇన్ని సాంగ్స్ పాడారు, ఇన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లిరిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ జోనర్స్. రజబొమ్మాలే వదలా నిన్ను రోమ రోమాన పిండి నిన్ను రోమ రోమాన అనుభవిస్తూ రంజు రంజు చేయాలనుందే బొమ్మాలే. ఇప్పుడు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ప్రేతాత్మతో. నేను చచ్చిపోయి ఎన్ని రోజులైందో నీకు తెలుసా? 10 సంవత్సరాల ఆత్మతో నువ్వు మాట్లాడుతున్నావు. వదలా, నిన్ను నాశనం నాశనం సర్వనాశనం చేస్తా బొమ్మాలిరా. ఓ
మస్తుగా ఉంటుంది అనమాట మన వాయిస్ చెప్పేటప్పుడు భయపడించాలి సైకో ఇష్టం. సో ఇదే మీరు మళ్ళీ ప్రేమిస్తే మూవీకి పర్ఫెక్ట్ సైకో, చాలా పర్ఫెక్ట్ సైకో, పర్ఫెక్ట్ సాడిస్ట్, పర్ఫెక్ట్ పర్సన్. నేను కాదు సాటిస్ పర్సన్ కాదు, చాలా no, no, no. మంచి అయ్యయ్యో. క్యారెక్టర్ వచ్చేసరికి మనకి ఆ డెప్త్. నేను చెప్పేది క్యారెక్టర్ పరంగానే సార్, మీ పర్ఫెక్షన్ ఇన్ దట్ యాక్చువల్లీ సో అంటే చాలా పర్ఫెక్ట్. పాటతో పాటు నటన అన్ని మనకు డెప్త్ సెట్ అయిపోయినప్పుడు ఏంటంటే ఆడియన్స్ కి తొందరగా కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. అని మీరు ఇంతకుముందు ఒక ప్రశ్నలో ఒకటి అడిగారు కదా, సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలంటే లైక్ సాధ్యం అవుతుందా, జనాలు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తారు. ఎందుకంటే మన ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటే జనాలు యాజ్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ కూడా మూవీస్ లో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు ఇంకో డైలాగ్ నేను చెప్తుంటా, ప్రేమిస్తే సినిమాలో భరత్ చేస్తారు. సో మీరు తెలుసు ప్రేమిస్తే మూవీ తెలుసు తెలుసు. చాలా హిట్స్ ఉంది. సో భరత్ పిచ్చోడు అంటే నేను ఎక్కువ ఈ సైకో ఇలాంటి క్యారెక్టర్ చేసుకోవడానికి ఆ వేరియేషన్, ఆ విలనిజం అనే ఒక స్పేస్ ని నేను తీసుకోవడం కోసం అవి సెలెక్ట్ చేసుకున్నాను. సో తన లవ్ ఫెయిల్యూర్ అయిపోయాడు, అమ్మాయి వెళ్ళిపోయింది. సో షీఈ్ ట్రావెలింగ్, తన హస్బెండ్ తో వస్తుంది, మనోడు రోడ్ మీద అడుక్కుంటూ ఉన్నాడు అనమాట. సో అది సో ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, యాప్ట్ అసలు, సూపర్ సూపర్ సూపర్, నో వర్డ్స్. సో యాక్టింగ్ డిఫరెంట్, ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆ ప్రెజెంటేషన్, అంటే సిచ్యువేషన్ క్యారెక్టర్ సేమ్ అయిపోయినా ఈ మెంటలీ డిసప్పాయింటెడ్ ఇట్లా భయపెట్టే ఇలా హర్రర్ క్రూరత్వాన్ని తీసుకోవడం. మా కోసం ఒక పవర్ఫుల్ డైలాగ్ కావాలి, ఒక గ్రేట్ రేంజ్ లో. సో నేను ఒక డైలాగ్ రాసుకున్నా, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదని. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ అసుర అనమాట. నేను రాసుకున్న వాటిలో డైలాగ్స్ లో అదొకటి ఉంటుంది అనమాట. సో విత్ యాక్ట్ చూపిస్తాను మీకు. మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, చెప్పేది నీకే, జాగ్రత్తగా వినో. పామేనయం పామేనయం తేలేనయం కుట్టేసి పోతుంది, పామేనయం కాటేసి పోతుంది, మనిషి అట్లా కాదు. పక్కనే ఉండి ప్రాణాలు తీసేవాడే మనిషి. నా జననం సాధారణమే, నా జననం సాధారణమే, కానీ మరణం చరిత్ర అవుతుంది. మురిసిపోతూ ఉన్నవేమో పరుచుకున్న వెన్నలేలే, తప్పు. నీతో ఉండేవాడే నీ ప్రాణం తీస్తాడు. ఇప్పుడు చెబుతుంటే వింటలేవు కదా, సమయం వస్తుంది, సమయం వస్తుంది, వచ్చినప్పుడు అప్పుడు నువ్వే అనుకుంటావు ఈ కాటికా అని చెప్పింది నిజమేనని. సో వావ్ 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 సార్, సార్ నిజంగా స్పీచ్లెస్ పర్ఫార్మర్ మీరు నిజంగా. సో ఈ డైలాగ్ ఏంటంటే నేను రాసుకున్నాను అనమాట. సరే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ ఏం డిఫరెంట్ గా ఏం చేసి చూపించగలుగుతాం. సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట, డిఫరెంట్ గా ఏం చేస్తాం. అందరూ చేసిందని కాకుండా మనం వేరే చేసినప్పుడు అది ఆ డైరెక్టర్ మనసును దాకడం కానీ, అరే చాలా బాగా చేశాడే, అరే ఒక యాక్టింగ్ స్కూల్ లేదు, ఒక స్క్రిప్ట్ లేదు, స్టోరీ లేదు, తను అంటే నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకునే ముందు నా రూమ్ లో జస్ట్ ఒక అద్దం మాత్రమే ఉంటుంది. నేను అంటే ఎక్కువ నా రూమ్ నేను సింగింగ్ కోసం, డైలాగ్స్ కోసం రాసుకున్నాను అనమాట. సో బేసిక్లీ ఏంటంటే అందరూ మనం రీల్స్ చూస్తాం, రీల్స్ చూసినప్పుడు మనం స్వైప్ చేసి నెక్స్ట్ రీల్ చూస్తాం. నేను అట్లా కాదు, ఆ రీల్ చూసాను అనుకో, లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంది. సో అంత తను ఒకవేళ బ్యూటిఫుల్ గా అందంగా చెప్పగలిగితే తన నడుము ఎలా తిప్పగలుగుతుంది, తను ఎలా చెప్పగలుగుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఓకే మిర్రర్ ముందు నేను చూసుకొని ఓకే నాకు వస్తుందా రాదా, తెలిసిపోయిందా, మొత్తం తెలిసిపోయిందా, అంతా తెలిసిపోయిందా, మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చేస్తున్నాడు రాస్కెల్, ఎలా పడుకున్నాడు చూడు దున్నపోతున్నా. మీరే చెప్పండి, ఒక ఆడదాని మీద చేస్తే తప్ప కదా మీరే చెప్పండి. బొట్టు పెట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, పూలు పెట్టుకున్నాడు, చీర కట్టుకున్నాడని. ఏది ఇప్పుడు పెట్టు మూతి అని పెట్టాడు, ఇప్పుడు పెట్టు.
అరే రాము రారా. సో లైక్ ఇలాంటి డైలాగ్స్ కాంచనలో. సూపర్. సో మన రాఘవ లారెన్స్ గారు. సో కాంచన అసలు బాడీ లాంగ్వేజ్ అనమాట. సో మళ్ళా చిన్న పిల్లాడి క్యారెక్టర్ లోపలికి వస్తుంది. సో అరే రాము రారే అనగానే ఆ వాయిస్ ఆఫ్ లోపలికి ఒక జుమ్ ఒక చెక్క బొమ్మ వస్తుంది. అవును. సో అప్పుడు చిన్న పిల్లాడు అంటారు అయితే బాడీలోకి. సో నేను అక్కడ కూర్చొని చికెన్ పీచ్ తింటా. చికెన్ పీచ్ చికెన్ పీచ్ చికెన్ చికెన్ పీచ్. డాడీ నేను అక్కడ కూర్చొని తిననా? ఓకే బేటా ఉదర్ బయట కే ఖావ్. డాడీ నాకు చిచ్చు వస్తుంది డాడీ. నేను చిచ్చు పోసినాక చికెన్ తినాలా, చికెన్ తిన్నాక చిచ్చు పోయాలా? చిచ్చు పోసినాక చికెన్ తిన బేటా. డాడీ పోయి డాడీ చెప్పుతి నాకు నొప్పి పెడుతుంది. సో కట్టిట్ అనమాట. సో డైలాగ్ కి కైండ్ ఆఫ్ ఆ చిన్న పిల్లాడి క్యారెక్టర్ ని కూడా ఎట్లా ఎలివేట్ చేయాలి జనానికి. సో క్యారెక్టర్ వన్ బై వన్ రిపీట్ వస్తున్నప్పుడు సో బ్రీత్ లెవెల్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ సైకో హరరబుల్ మెంటల్ ఇవి వెళ్ళినప్పుడు అసలు డిఫరెంట్ గా వెళ్తుంది. సో మళ్ళీ అది చిన్న పిల్లాడు క్యారెక్టర్ అయిపోయాక మళ్ళీ పెద్ద ఒక ముస్లిం క్యారెక్టర్ बहुत दिन के बाद खाना खा रहा हूँ ये घर में कोई भी सामने बात करे तो जिंदा नहीं छोड़ेगा साला. సో డెలివరీ డైలాగ్. వావ్ సార్, అసలు ఒక్కొక్క వేరియేషన్ నాకు వణికిపోతున్నాయి కాళ్ళు చేతులు. ఈ రోజు రాత్రి నీ కళ్ళు నేనే వస్తాను. నిజం సార్, నాకు నిద్ర పట్టదు ఇంక ఈ రోజు. జస్ట్ యాక్టింగ్ పర్పస్ లో మనం డైరెక్టర్స్ ని ఇంప్రెస్ చేయడం కోసం, మనం తీసుకోవడం కోసం. ఓకే, నేను ఇంకోటి మీకోసం చెప్పాను. షూర్ చేయండి సార్. చాలా ఉపేంద్ర యాక్టర్ నీకు తెలిసి అనుకుంటా. చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్. తను చేసిన రక్త కన్నీరు సినిమాలో డబ్బు మీద మోజు పడి అందమైన భార్యను చూసి మోజు పడిపోయి తన భార్య వదిలేసి వెళ్ళిపోతాడు. సో అప్పుడు దానికి కుస్తీ వస్తుంది. వచ్చినప్పుడు తను ఎలా రియాక్ట్ అయిపోయిండో. సో రమ్యకృష్ణ, ఉపేంద్ర అండ్ ఇంకో హీరోయిన్ ఆపోజిట్ మెయిన్ క్యారెక్టర్ జరిగే డిస్కషన్ లో మనకు కుస్తీ వచ్చేసి సో ఈ రియలైజ్ అనమాట. ఈ డబ్బు ఇది శాశ్వతం కాదని ఉపేంద్ర గారు రియలైజ్ అయిన తర్వాత తను వికారి అయిపోయి కుస్తీ వ్యాధితో బాధపడుతున్నాడు. సో అది మీకు అయ్యో అయ్యో తాగడానికి వాచర్ కూడా లేవి. అయ్యో డబ్బున్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారే ఇండియన్స్. అందుకే కదా నేను ఫారెన్ వెళ్ళాను. అయ్యో అయ్యో ఇది నేను తయారు సిగరెట్ పిక్కే ఈరోజు నేను తాగాల్సి వస్తుంది. అయ్యో 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 ఫుడ్ అయ్యో ఫ్రైడ్ రైస్ తెమ్మంటే ఇదేంటి భోజనం పెట్టారే. అయ్యో కారం నేను తినలేనే. అయ్యో కాంత ఈ కుష్టి వ్యాధిని చూసాక నా మీద ప్రేమ నీకు తగ్గిపోయిందా కాంత? అయ్యో నేను నీకు ఇచ్చిన హగ్గింగ్స్ అన్నీ మర్చిపోయావా కాంత? అయ్యో బెడ్రూమ్ లో నీకు ఇచ్చిన ముద్దులన్నీ మర్చిపోయావా కాంత? ఇప్పుడు ఈ కురుపులు ఈ కుష్టి వ్యాధి చూసి నా ప్రేమ నీకు గుర్తుకు రావడం లేదా కాంత? నా ప్రేమ నిజమైంది కాంత. అయ్యో కాంత, అయ్యో బాలు నువ్వు పెళ్లి చేసుకో చందు, నేను పెళ్లి చేసుకో బాలు. నేను తప్పు చేశాను బాలు, తప్పు చేశాను. అందుకే నాకు ఈ దేవుడు శిక్ష వేశాడు. ఓ షేట్ బ్లేడ్ ఇండియన్ గాడ్ ఇస్ గ్రేట్. సో స్పీచ్లెస్ నిజంగా. అసలు మాటలు రావట్లేదు మీ యాక్టింగ్ చూస్తుంటే. మెస్మరైజ్ యాక్టింగ్ చాలా చాలా చాలా. లైక్ డైలాగ్స్ ప్రతిదీ మనం వెళ్ళినప్పుడు ఒక ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఎన్ని రకాలుగా చూస్తారు. సింపుల్ గా ఐ లవ్ యూ అంటే ఎస్ ఐ లవ్ యూ, ఎస్ ఐ లవ్ యూ. నేను ప్రేమిస్తున్నానంటే ప్రేమిస్తున్నానని అర్థం. ప్రేమిస్తున్నాను అని అంటే నువ్వు నన్ను ఎంత అర్థం చేసుకుంటే అంతలా నాలో ప్రేమ ఉందని అర్థం. పైకి కనిపించే ఈ రూపాన్ని చూసి నువ్వు నన్ను ఇష్టపడట్లేదా. సో డైలాగ్ డెలివరీ అంత సింపుల్. అండ్ ఆ డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి కూడా కొన్నిసార్లు డైలాగ్ చెప్పాల్సి వస్తుంది ప్రేమకు సంబంధించిన అయితే. సో అదనమాట దానికి సంబంధించినట్టు ఫీల్ దానికి జోనర్. సో నేను ఈ క్యారెక్టర్ ని చూజ్ చేస్తున్నాను కాబట్టి నేను దీనికోసమే స్పెసిఫైడ్. ఇంకా అసుర అంటే ఇంకా అసురనే తగ్గేదేలే. ఇప్పుడు మీరు చూస్తే ఏమనిపిస్తుంది, వీళ్ళని ఒక రాక్షసుడు అమ్మ ఇంత భయపెట్టిస్తున్నాడు. నిజంగా అలాగే ఉన్నారు కూడా. 100% అయితే నేను అట్లే ఉన్నారు. 100% కాదు, 1000% న్యాయం చేస్తారు. అది నా రియల్ క్యారెక్టర్ కాదు, జస్ట్ బేసికల్ నేను పెరిగోని అంటే. అవునా? నేను నిజంగా అయితే అసుర చూడడానికి ఇంత భయంకరంగా ఉన్నారు,
అసలు నిజంగా భయంకరమైన మనిషి. ఆయన మెంటాలిటీ క్యారెక్టర్ కూడా ఇంతే వైల్డ్ గా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. నాది చాలా ఏమంటారు స్మార్ట్ క్యారెక్టర్ అంటే ఏమంటారు చాలా సున్నితమైన మనసు అంటారు కదా. ఒక మాట అంటే అసలు రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు చూడడానికి ఇలా డైలాగ్ ఇది యాక్టింగ్ బై ఇది నా ఫీల్డ్ కాబట్టి నేను ఎన్నైనా చెప్తా. బట్ ఎవరైనా ఒక మాట అనుకో ఆ రోజు అంతా గుర్తేస్తారు. సో అంత సున్నితమైన మనిషి. సో క్యారెక్టర్ మీద మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా పెద్ద పెద్ద విలన్స్ అలా చూడడానికి ఇలా ఉంటారు కానీ వాళ్ళ మనసు చాలా స్మూత్, అసలు తట్టుకోలేరు అనమాట. సో అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. సో క్యారెక్టర్ కోసం కొన్నిసార్లు ఏమైనా చేస్తారు. ఇప్పుడు మీకోసం ఫన్నీ ఒక చూసాను, ఏమిరా ఎంత ముద్దుగా ఉన్నది గుంట, నన్ను చూసి ఇలా చెప్తున్నది ఏంది, జుట్టు అంతా తిప్పుతున్నది ఇట్లా రింగులు రింగులు, ఏమి నీ మొగడు లేడా, ఏమి నన్ను చెప్తున్నావు, నాకు లగ్గ వచ్చినది, నన్ను మింగితే నేనే వేయాలి, చూడరా కెమెరాను ఏమి ఎర్రగున్నది, ఏమి పెట్టినావమ్మ మూతికి ఎర్రగా అనిపిస్తున్నది లిప్స్టిక్, గబ్బేయాలా పోయిన కథంలో చూసుకోరాదు. అసలు జస్ట్ పన్ కోసం చాలా చాలా నాకు వర్డ్స్ లేవు సార్ మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ నేను ఆ మాటలు వెతుక్కోవాలి. సో అంటే అన్ని రకాల ఆల్ టైప్ ఆఫ్ ఉంటేనే యాక్టర్ అవుతారు. 100% పోటీ ప్రపంచంలో మనం అన్ని చేయగలిగితేనే ఇండస్ట్రీకి రాగలుగుతాం. నాకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి ఎస్ నేను ఈ రోజు కాకపోతే ఈ రోజైనా నేను వస్తా. 100% వస్తారు. మీకు రాక కోసం మా ప్రేక్షకులు మేము అండ్ మా లక్షలాది మంది ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు 100%. ఎందుకంటే అసురా ఇస్ నాట్ ఎన్ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. సో నేను అంత బ్రాండ్ దాన్ని అంత ఓన్ నేను క్రియేట్ చేసుకున్నా కాబట్టి నా మనసుకు ఇంత ఈజీగా ఒక లవ్ కనెక్ట్ అయ్యి లేదా ఎమోషనల్ బాండింగ్ కి కనెక్ట్ అయిపోయి ఏదో ఫ్రెండ్షిప్ కి కనెక్ట్ అయిపోయి నన్ను నేను డిస్టర్బ్ చేసుకునే పర్సన్ కాదు. నేను నా కోసం నేను ప్రపంచం ఎవరి కోసం బతకట్లేదు. దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ మై లైఫ్. నేను నా కోసం ఎందుకంటే ఈ లైఫ్ లో నేను ఏమైతే చేయాలనుకున్నా ఇప్పుడు నేను కంప్లీట్ చేసుకోవాలి. సో పెళ్లి ఇవన్నీ ఏంటంటే మన లైఫ్ లో వచ్చే జరుగుతూ పోతూనే ఉంటాయి. బట్ నా లైఫ్ కి ఈ లైక్ భగవంతుడు అనేవాడు మనకి ఇచ్చిన ఈ లైఫ్ ని నేను యూటిలైజ్ చేసుకోవాలి అంతే. దట్స్ ఇట్. అప్పుడు నేను ప్రూవ్ చేసుకొని మా వాడు మా ఫ్రెండ్ బై నాకు తెలుసు బై మా వాళ్ళందరూ గర్వంగా చెప్పుకుంటే అది నాకు దట్స్ ఇట్. సూపర్ సూపర్ సార్. మీరు ఇన్ని సాంగ్స్ పాడారు కదా, ఒక డివోషనల్ సాంగ్ వినిపించండి మాకు. ఆల్మోస్ట్ నేను డివోషనల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు ఏంటంటే అట్లా ముద్ర వేసారు అనమాట లైక్ శివభక్తుడు. నేను యాక్చువల్లీ మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ ఈ జోనర్ నాకు తెలియక ముందు నేనైతే నిజంగా అదే అనుకున్నాను, మేబీ డివోషనల్ సాంగ్ పర్ఫెక్షన్ పర్సన్ ఈ పర్సన్ అని. ఈ గెటప్ లో చూసాకనే అమ్మ అసురా నిజంగా అసురుడే అనిపించాడు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇట్లా ఇంకా జుట్టు గడ్డని చూసింటే నిజంగా భయపడిపోయారు. అప్పుడు నాకు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేయాలన్నా 10 అడుగుల దూరంలో ఉంటుంది. అట్లా ఉంటా అనమాట ఆ హావాభావాలు. సో నేను ఏంటంటే ఒక క్యారెక్టర్, నేను ఒక యాక్టర్ని, వాళ్ళు ఏ క్యారెక్టర్స్ నేను చేయక తప్పదు. పిచ్చోడుగా చేయాలా అడక తిన ఏ క్యారెక్టర్ అయినా నేను చేయక తప్పదు. సో పెద్ద పెద్ద మొహం వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ స్క్రీన్ మీద ఎన్నో అద్భుతమైన యాక్టింగ్ చేసి ఇచ్చిన వాళ్ళే. సో నేను ఫీమేల్ ఏ క్యారెక్టర్ అయినా చేయను. ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేది ఒక క్యారెక్టర్, సో టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మంది కొంపలు చూస్తే ఇదంతా ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు ప్రీవియస్ తర్వాత వచ్చే సాంగ్ మీరు చూస్తే అసలు నిజంగా నువ్వు అప్పుడు కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ అంటే లైక్ ఆ హోప్ లో నా బాడీ లాంగ్వేజ్ దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. వావ్ సూపర్ సార్, సూపర్ సూపర్. అసురని మేము అనుకునే దానికి మించి మించికి మించి చూస్తాం అయితే. సూపర్ సార్. సో ఇది అసుర లైఫ్ స్టోరీ అయినా అప్ అండ్ డౌన్స్ అయితే డెఫినెట్లీ అందరి లైఫ్ లో ఉంటాయి. సో నా లైఫ్ లో కూడా ఉన్నాయి. బట్ జీరో నుంచి వచ్చిన కాబట్టి లైక్ మళ్ళీ నేను జీరో నుంచి మొదలు పెట్టడంలో నాకేం బాగా అనిపించట్లేదు. బట్ అంటే ఫైనాన్షియల్ గా మనం ఎప్పుడైతే డౌన్ అయిపోతామో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో అట్లా నేను యూట్యూబ్ లో చాలా నష్టాలు చూసాను అనమాట. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాక కానీ చాలా చాలా లాస్ వచ్చింది 2020 తర్వాత. ఎవరైనా చీట్ చేశారా సార్ మీకు? అలా చీట్ అనే లెవెల్కి ఎక్స్పీరియన్స్ ఏమని చెప్పొచ్చు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి కృష్ణనగర్ గల్లీలు తిరుగుతూ ఉంటాం, ఎవరెవరో దగ్గర నమ్మి మోసపోతుంటాం. రంగుల ప్రపంచం కాబట్టి కొన్నిసార్లు నా డబ్బులు కూడా పోగొట్టుకొని మెంటల్ గా ప్రెజర్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ నేను 3-4 months లో బాగా సిక్ అయిపోయా. అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా రాదా, హిట్ అయిన తర్వాత ఒకటి ఉంటే ఇప్పుడు మళ్ళీ రికవర్ ఇప్పుడు అవుతున్నా. నేను 2 years బ్యాక్ ఇప్పుడు రికవర్ అవుతున్నా మెల్లమెల్ల. ఓకే డన్, హిట్ వచ్చిన తర్వాత డన్, నెక్స్ట్ ఏం చేయాలి. సో మనల్ని మనం ఎప్పుడైతే మనం అధపతలను పడిపోతాం మళ్ళా స్టెప్ బై స్టెప్ మన కోసం మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. 100%. సో అది చూస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫాలోవర్స్ అందరికి కూడా, అండ్ అసుర మ్యూజిక్ సబ్స్క్రైబర్స్ కానీ, అండ్ మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ కానీ, అండ్ టోటల్ యాజమాన్యానికి టీమ్ డిపార్ట్మెంట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. అండ్ తప్పకుండా చూడండి అండ్ డూ సపోర్ట్ అసుర మ్యూజిక్. అండ్ డెఫినెట్ గా అండ్ మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఇక ముందు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు. సంతోషంగా సార్, మేము అందరం చూడడానికి వీక్షించడానికి
ఆల్వేస్ వీఆర్ మా ఫ్యాన్స్ కానీ మా టీమ్ మెంబర్స్ కానీ అందరు కూడా చాలా ఎక్స్క్లూజివ్గా వెయిట్ చేస్తున్నారు మా కోసం. లాస్ట్ అండ్ లీస్ట్ మా కోసం ఒక 2 లైన్లు. మీరు 2 లైన్లలో 4 లైన్లు. సంతోషం, పాడండి. సో మీరు వినే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో లవ్ చెయ్యకురా ఒక సాంగ్ వచ్చింది, విన్నారా? లవ్ చెయ్యకురా కలకలు కలుకల అవుతావురా ట్రెండ్ అనమాట. దాని రాసింది నేనే. సో మీకోసం మాడతా. లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా, 10th లవ్ తెరలైపాయే, ఇంటర్ లవ్ ఇజ్జతు వాయే, డిగ్రీ లవ్ డిస్టర్బ్ చేసే, బీటెక్ లవ్ బిస్కెటాయే. లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా, లవ్ చెయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతవురా. సో లవ్ చేస్తే లకలక అట్లా అయిపోతారని చెప్పి సూపర్ సూపర్ ఆ లిరిక్స్ అసలు మీరు పాడిన విధానం. మీరు దాని తర్వాత మీరు ఇంకో పాట కూడా చూసింటచ్చు యూట్యూబ్ లో, మామిడి పండు తీయగుంటది అని ఒక సాంగ్ ఉంది. మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, జుంతకు 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 లబ్బరి బొమ్మాయి పిల్ల, కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, కరెంటు లేకపోతే చీకటి అవుతుంది, వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. సో ఇది కూడా నేను రాసిన. రీసెంట్ గా మీరు బోనాలతో చూసినట్టయితే, వారం నాడు మంగళవారం నాడు తొలిపొద్దు ఎంగ పచ్చని పందిట్ల అలుకు ముగ్గులేసి అరుగుల్ల కూసోని పెరువెట్టి విలువంగా, నువ్వు రావు ఎల్లమ్మ రావు నిన్ను పెరువెట్టి విలువంగా రావు గడుచు గయ్యాలోడు గంభీరం ఒక పోడు నీ తండ్రి సామయ్య నిన్ను కూడా రాలేదు, లందలో కేకలు మందలో అరుపులు, రావు ఎల్లమ్మ రావు నిన్ను పెరువెట్టి విలువంగా రావు. సో మెంబర్ ఆఫ్ ఇట్లా గుర్తు చేసుకుంటూ వస్తాయి. బాబా సార్ మీరు పాడుతుంటే అసలు ఎంత బాగుంది తెలుసు, అట్లా వినాలి ఫీలింగ్ లేదు నాకైతే. అప్పుడే అయిపోయిందా మా ఆసుర ఇంటర్వ్యూ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సచ్ అ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి, మీ టైం కాస్త మాకు ఇచ్చి, అండ్ మా ప్రేక్షకులకి, మాకు, మా వాయిస్ ఆఫ్ టాలీవుడ్కి ఎంత బాగా మీ ఎక్స్క్లూజివ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా చాలా థ్యాంక్ యూ. మా ప్రేక్షకులకి, మా ప్రియమైన ఫ్యాన్స్కి ఏం చెప్పగలరు? థ్యాంక్ యూ సో మచ్ వాయిస్ ఆఫ్ ద టాలీవుడ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే మా మీద ఉండాలి, వాయిస్ ఆఫ్ ద టాలీవుడ్ మీద ఉండాలి. అండ్ మంచి వాళ్ళకి ఇది ఒక వేదిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా మీకోసం మీరు బ్రతకండి, పక్క వాళ్ళ కోసం అయితే కాదని మాత్రం నేను చెప్పగలను. ఇదే నేను ఇచ్చే అడ్వైస్. ఎందుకంటే నేను దానివల్లనే సక్సెస్ అయినా గర్వంగా చెప్పుకోవచ్చు. సో నన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. సో ఉన్న దాంట్లో లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేసి మనం చచ్చిపోవాలి, తర్వాత ఎట్లుంటే అట్లా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.